హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు టర్ఫ్కి వచ్చాం. ఇక్కడ జరిగేంత ఈ గేమ్లో, క్రికెట్లో చీటింగ్ ఎక్కడ జరగదు. ఒకడేమో క్యాచ్ అంటాడు, ఒకడేమో అవుట్ అంటాడు వికెట్ తగలకుండా, ఒకడేమో వైడ్ కాదు అంటాడు, ఒకడేమో వైడ్ అంటాడు. అసలు ఎంపైర్ ఉంటాడు, ఎందుకు ఉంటాడో తెలియదు. వాడు చెప్పిన ఒక్క డిసిషన్ ఫాలో అవ్వరు. ఈ గల్లీ మ్యాచెస్ ఎలా ఉంటాయంటే మనమే ఓవర్లు లెక్కేసుకొని మనమే బాల్స్ ఎన్ని అయ్యాయి ఏంటి అని చెప్పాలి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అవస్థ ఇక్కడ ఎంపైర్ ఏమో బౌలింగ్ వేసేవాడిని చూస్తూ ఉంటాడు. వికెట్ పరిగెత్తుకుంటూ వికెట్ దగ్గరకు వచ్చి రన్నింగ్ వేసేవాడిని ఎవడో చూడ్డు, జస్ట్ బౌలింగ్ వేసేవాడిని చూస్తాడు. బట్ అవుట్ అవుట్ అని ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఏమో 5 బాల్ వేసి ఓవర్ అయిపోయింది అంటారు. నో బాల్ ఏమో నో బాల్ అంటారు. గ్రీజ్ దాటి బౌలింగ్ వేసేసి కరెక్ట్ బాల్ వేసామని అంటారు. అసలు వైడ్ ఎంపైర్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వైడ్ అనేస్తాడు భయ. బాల్ కొంచెం అటు దూరంగా వెళ్ళినా కూడా స్పిన్ అయ్యి వైడ్ అనేస్తారు. వికెట్కి తగలకపోయినా యూనిటీగా అందరూ వికెట్కి తగిలింది అవుట్ 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 అంటే అవుట్ అయిపోతాం భయ్య మనం. ఈ మ్యాచ్లో అదే వెరైటీ. ఎప్పుడైనా ఇలా లేచి ఇలా కొట్టే లేచి వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. ఇప్పుడు చూడండి గైస్, ఈ ఓవర్ అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ జరగద్ది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక డిస్కషన్ చేస్తారు. అసలు స్కోర్ గురించి ఒకడికి క్లారిటీ ఉండదు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్కోర్ చెప్తాడు. భలే ఉంటుంది కామెడీగా. చూడండి, ఇప్పుడు నా ఓవర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ మనం ప్రతిసారి దేవుడికి ఇస్తాం. నెక్స్ట్ బాల్ వేసాను, ఫస్ట్ బాలే రన్ తీశారు. సెకండ్ బాల్ నుంచి ఇంకా వరుసగా 4 బాల్ డాట్ చేశాను. తర్వాత ఒక 6 కొట్టాడు లాస్ట్కి. బట్ ఎనీవేస్, ప్రతి బాల్ మనలాగా పడతాయి కదా, మనకు నచ్చినట్టు. తప్పదు, మనం ఏం చేయలేము. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ గాయస్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.